30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. At 29 and I find myself wondering what did happen to the last 10. ఛానల్. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆమె ఎవరంటే రోజు కూడా మన దగ్గరికి వచ్చి పలకరిస్తూనే ఉంటారు. అంటే రోజు వస్తున్నారు కదా అని చెప్పి అంటే ప్రతి ఒక్కరి ఇంటికి రావడం కుదరదు కదా, అందుకనే టెలివిజన్లో రోజు మీ ముందుకు వస్తూనే ఉంటారు. సో ఆమె ఎమోషన్స్ కానీ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఆమె అండి పల్లవి గారు. సో అంటే పసుపు కుంకుమలో యాక్ట్ చేసినటువంటి పల్లవి అంటే ఖచ్చితంగా అందరికీ గుర్తుండిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి పల్లవి గారితో మాట్లాడేద్దాం. హలో. ఓ మై గాడ్, మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్కి నేను బ్రేక్ తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. అండ్ ఎస్, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యా, నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో ఆ ఐస్ అండ్ అలాగే ఆ స్మైల్ అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ కూడా అలాగే ఉంది, చెక్కు చెదరకుండా స్మైల్ కానీ అవన్నీ కూడా. థ్యాంక్ యూ. సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఈట్, స్లీప్, రిపీట్. నిజంగా చెప్తున్నా, వర్కౌట్ నా వల్ల కాదు. ఓకే. సో నా డయట్ లిస్ట్ చాలామందికి తెలుసు. చాక్లెట్, చిప్స్, వన్స్ ఇన్ ఎ వైల్ పిజ్జా. చాలా డయట్ చేయకూడదని అప్పుడప్పుడు ఐస్ క్రీమ్స్ కూడా తింటాం. ఇది డైట్ అంటారా? అనుకుంటున్నాం. ఓకే, బాగా తినే వాళ్ళకి ఇది ఒక డైట్ అనమాట, మంచి డైట్. సో పల్లవి గారు, సో ఫస్ట్ సీరియల్ పసుపు కుంకుమ. అసలు ఈ పసుపు కుంకుమతోనే ఒక్కసారిగా మీరు ఫస్ట్ ఎపిసోడ్ నుంచే ఇంత లెవెల్కి వచ్చేసారు, టాప్ దాంట్లో ఉన్నారు. సో ఎలా అనిపించింది అసలు? ఫస్ట్ అసలు కన్నడ కదా మీరు? అవును. సో కన్నడ నుంచి తెలుగుకి అసలు ఎలా మొత్తం జర్నీ? యాక్చువల్లీ నా కెరియర్లో అది ఒక పెద్ద మైల్ స్టోన్ అనొచ్చు. తర్వాత ఆడిషన్స్ అంతా బెంగళూరులోనే జరిగింది. ఓకే. సో లాస్ట్ ఆడిషన్ ఇచ్చిందే నేను, ఫైనలైజ్ అయింది కూడా నేను. అండ్ లక్కీలీ ఐ న్యూ ద స్టోరీ లైన్ అనమాట. కన్నడ రీమేక్ అయింది, కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఇక్కడ స్టోరీ చేంజ్ చేశారు. అక్కడ సీక్వెన్స్ తెలిసింది కాబట్టి వాళ్ళు ఏదో ప్రాంప్టింగ్ చేస్తుంటే నేను ఏదో మేనేజ్ చేయడానికి ట్రై చేశాను, కానీ ప్రాంప్టింగ్ అంతగా అలవాట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు తెలుగే రాదు అప్పుడు. అంటే ఎవరైనా మాట్లాడుతుంటే తెలుగు అని తెలిసేది, తిడుతున్నారా పొగుడుతున్నారా ఏం మాట్లాడుతున్నారు ఏమీ అర్థమయ్యేది కాదు. ఓకే. సరే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక నాకు ఫస్ట్ కెమెరా ఫేస్ చేసిన తర్వాత దే గేవ్ మీ క్యూట్ ఫ్యామిలీ ప్రోమో అనమాట. సో ఆ మీనింగ్ తెలుసుకొని తర్వాత నేనే ప్రాంప్టింగ్ లేకుండా చెప్పాను ఆ ప్రోమోలో. షూటింగ్ అంతా బాగానే జరిగింది అండ్ ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ టీమ్ అండ్ ఛానల్ సపోర్ట్ కూడా మామూలుగా కాదు అసలు. అంటే ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఇలాంటి ఛాన్స్ కావాలి అని కోరుకుంటారు, నేను కోరుకునే ముందు అది నాకు దొరికింది. సో ఐ ఫీల్ వెరీ లక్కీ, హ్యాపీ, బ్లెస్డ్. సో విజయ్ భాస్కర్ రెడ్డి సార్, హీస్ ఫ్రమ్ చెన్నై. సో ఐ షుడ్ థ్యాంక్ హిమ్ అ లాట్. థ్యాంక్ యూ సార్. సో ఇన్ని రోజుల తర్వాత చెప్పే అవకాశం వచ్చింది మళ్ళీ. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ దొరికిన తర్వాత దే ఫీల్ ఓకే, ఇది నా వర్క్, నేను చేసేసాను. సో ఒక మనిషి షుడ్ ఫీల్ ఆర్ షీ షుడ్ ఫీల్ లైక్ యా దిస్ ఈస్ మై బెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ అండ్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దట్. చాలామంది వాళ్ళ థ్యాంక్స్ చెప్పుకోవడం మర్చిపోతారు. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ ఛాన్స్. ఓకే, నైస్. సో అంటే కన్నడ నుంచి చాలామంది మన ఆంధ్ర తెలుగు అంటే ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది యాక్ట్ చేస్తున్నారు. సో వన్ కంపేర్ టు అదర్ హీరోయిన్స్, సో పల్లవి గారిని అసలు ఎలా చూసినా సరే ఆమె టాప్లోనే ఉంటారు. అబ్బా నిజం. అంటే కొంతమందితో పోల్చుకుంటే మిగతా అంటే కొంతమంది అంత బాగుండరు, అయినా కానీ వాళ్ళు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. కానీ కొంతమందితో పోల్చుకుంటే పల్లవి గారు టాప్, అందులోనూ ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఉంటారు. మరి అలాంటి పల్లవి గారిని ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది తెలుగు ఇండస్ట్రీలో? వెల్, నేను ఒక ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పానన్నమాట. నేను నా సెకండ్ సీరియల్ చేస్తున్నప్పుడు ఐ హ్యాడ్ మూవీ షూట్ దట్ వాజ్ అన్ అవుట్డోర్, అంటే చిక్మగళూరులో షూట్ ఉండేదన్నమాట. ఓకే. సో నేను నా టీం వాళ్ళతో మాట్లాడి పర్మిషన్ అంతా తీసుకున్నాను. సరే ఇంకా ఎలాగో వాళ్ళు కూడా స్టోరీలో ఏదో చేంజెస్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఆ టైంకి వాళ్ళకి మార్చుకోవడానికి కూడా ఈజీగా ఉండింది. తర్వాత నేను సైన్ చేస్తాను అని చెప్పాను. ఎందుకంటే అగ్రిమెంట్లో ఉండింది ఏంటంటే ఈ సీరియల్ టెలికాస్ట్ ఎపిసోడ్ అయిపోయేదాకా నేను ఏ సీరియల్ చేయకూడదు, అంటే తెలుగులో.
సరే నేను చేయను అని చెప్పేసి, ఎందుకంటే నేను ఖచ్చితంగా బెంగళూరుకి వెళ్ళాల్సిందే అండ్ దాని తర్వాత నేను ఫికెట్కి వెళ్ళాల్సింది సాంగ్ షూట్కి. సో ఐ వాజ్ బ్లాక్డ్ ఫర్ 20 to 25 days in a month. అది చేయాల్సి వచ్చింది కాబట్టి నేను పర్మిషన్ తీసుకొని అంత బాగానే మాట్లాడుకున్నాను, సైన్ కూడా అయిపోయింది. తర్వాత వెళ్ళిపోయాను. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై పేమెంట్. నేను మాట్లాడాను, సార్ వాట్ ఈస్ దిస్, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ మై పేమెంట్. నేను రోజు అడిగేదాన్ని కాదు, ఇట్ వాజ్ నాట్ గుడ్. అడగడానికి నాకే కొంచెం ఇబ్బందిగా ఉండింది. బట్ స్టిల్ ఐ వర్క్ ఫర్ 2 months. 2 months పేమెంట్ ఇస్ నాట్ లెస్. సరే నేను అడిగాను, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మై పేమెంట్. ఈరోజు, నెక్స్ట్ మంత్, ఫస్ట్ వీక్, లాస్ట్ వీక్ అనుకుంటూ వెళ్ళారనమాట. ఐ సెడ్ ఓకే ఫైన్, ఐ గెస్ దిస్ ఇస్ నాట్ గోన్ వర్క్ ఎనీమోర్. సరే మీరు ఎలాగో పేమెంట్ ఇవ్వట్లేదు, నేను వేరే సీరియల్ అయినా చేస్తాను, కనీసం ఐ విల్ గెట్ టు వర్క్ సమ్ అదర్ ప్రాజెక్ట్. సరే అలా అయ్యాక లేదు యూ కాంట్ డూ లైక్ దట్, యూ హ్యావ్ ఆల్రెడీ సైన్ ద అగ్రిమెంట్. నేను అగ్రిమెంట్ సైన్ చేశాను, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మై పేమెంట్ అన్న. I really don't know what happened later. Then I got a message saying that I've been banned. And I was not surprised because I knew like maybe అది కొంచెం ఏమంటారు, కొంచెం డిస్కషన్ వచ్చి, కోల్డ్ వార్ వచ్చి, పైగా అది డైరెక్ట్ వార్ లాగా అయ్యి, మాటలు ఏమీ లేదు. ఓకే, ఒక కాన్వర్సేషన్ మెసేజ్లో అయిపోయిన తర్వాత ఐ గాట్ దిస్ మెసేజ్. అది నాకు తెలీదు. చాలా రోజుల తర్వాత ఎవరో ఒక ఆర్టిస్ట్ నాకు ఫార్వర్డ్ చేశారు, ఏంటిది అని. నేను నాకు నిజంగా తెలీదు, నేనేం చేయలేదు, చేయలేని పనులు నేనేమి చేయలేదు. తర్వాత నేను పేమెంట్ అడిగితే ఇలా చేశారు. సో దట్స్ ఫైన్. 1 year, ఏదో 6 months 1 year అనుకుంటా, ఐ డోంట్ నో ద టైమింగ్స్ ఆల్సో. అది అయిపోయాక దెన్ ఐ గాట్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ సమ్ టైమ్. మీన్ వైల్ కరోనా వచ్చేసింది. సో ఆఫ్టర్ దట్ ఐ జంప్డ్ ఆన్ టు మలయాళం. అది అయిపోయాక మళ్ళీ కన్నడలో మూవీస్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. దెన్ ఐ సెడ్, ఇంటర్వ్యూలో చెప్పానమాట, ఇఫ్ ఐ గెట్ అ గుడ్ స్టోరీ ఖచ్చితంగా నేను మళ్ళీ తెలుగుకి వస్తానని. దొరికింది, వచ్చేసాను, ఎంటర్టైన్ చేస్తున్నాను. చదరంగం. సో చదరంగంలో ఒక డిఫరెంట్ రోల్. సో మిమ్మల్ని పసుపు కుంకుమలో ఒకలాగా చూసాం, అంటే ఒక 16 నాళ్ళ తెలుగు అమ్మాయి లాగా, అంటే చాలా కామ్, క్యూట్, స్వీట్, అలా. సో అలా ఉంటుంది క్యారెక్టరైజేషన్. సావిత్రిలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్. సో ఒక్కసారికి చదరంగంలో ఈ సీరియల్లోకి వచ్చేసరికి ఒక కొంచెం అంటే ఒక విలనిజం అనేది మీలోనే అనిపిస్తుంది. ఒక చిన్న సైజు విలను హీరోయిన్ కూడా మీరేనా? నైస్ క్వశ్చన్. యాక్చువల్లీ నేను విలన్ కాదనమాట. అంటే చిన్నప్పటి నుంచి మా అత్తయ్య నాకు చెప్తూ ఉంటారన్నమాట, ఈ ప్రేమ దోమ అంతా పడదు మాకు. మెయిన్ రూల్ ఏంటంటే డివైడ్ అండ్ రూల్, అది బెస్ట్ మనకి. తర్వాత మన ముందు ఎవరు గెలవకూడదు, గెలిచిన వాళ్ళని వదలకూడదు. సో ఇది నాకు చిన్నప్పటి నుంచి చెప్తూ వచ్చేసరికి నా మైండ్లో అదే టార్గెట్ అయిపోతుంది అనమాట. ఓకే. సో మా అత్తయ్య చెప్పింది, నేను మా అత్తయ్య ఫ్యాన్ అయిపోయి ఉంటాను కాబట్టి నేను మా నాన్నని కూడా వదిలేసి మా అత్తయ్యతోటే ఉంటానన్నమాట. సో ఎలాగైనా మా అత్తయ్య కోరికని నేను సాధించాలని కసిగా ఉంటాను అనమాట. కసిగా ఉన్నప్పుడు స్వీట్గా బబ్లీగా ఎలా ఉంటాం, అందుకే కాస్త కొంచెం మిర్చిలాగా ఉండాలని కసితో వచ్చానమాట. కొంచెం విలనిజం మీలోనే పండించేస్తున్నారు. సో అయితే కొన్ని రోజుల తర్వాత ఏమన్నా ఒక మంచి పల్లవిని చూసే అవకాశం ఉంటుందా సీరియల్లో? అది నేను చెప్దాం అనుకున్నాను, కాకపోతే అది చెప్తే మా డైరెక్టర్ గారు నన్ను తన్ని మరి బెంగళూరు పంపించేస్తారు. యా, ఆబ్వియస్లీ దట్ విల్ బి దేర్ ఇన్ స్టోరీ. కొన్నాళ్ళు అల్లరి అమ్మాయి కాకుండా కొంచెం రౌడీ బేబీ లాగా ఉండి అందరిని ఎంటర్టైన్ చేసి, ఏ సిచ్యుయేషన్లో అమ్మాయి మారుతుంది, ఎందుకు మారుతుంది, ఎలా మారుతుంది, ఇదంతా ఒక స్టోరీ. ఓకే. సో అంటే మీరు ఇంతకుముందు చేసినటువంటి క్యారెక్టర్స్ అన్నీ వేరు, ఇది ఒకటి వేరు. సో ఇంతకుముందు ఇది నచ్చిందా? అంటే పసుపు కుంకుమ కానీ సావిత్రి కానీ ఇది నచ్చిందా? నేను యాక్చువల్లీ నాకు నచ్చింది మాత్రమే నేను చేస్తాను. సో ప్రతిదీ ఏదైనా కూడా ఒక ఆర్టిస్ట్కి ఐ లైక్ ఆల్ ద షేడ్స్. నాకు కొన్ని మూవీస్లో నేను హీరోయిన్స్ కంటే విలన్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి పర్ఫార్మెన్స్కి ఎక్కువ స్పేస్ ఉంటుంది. దే హ్యావ్ టు ప్రూవ్ మోర్ అనమాట. ఈ క్యాజువల్గా హీరోయిన్స్ వాళ్ళకి కూడా ఛాలెంజెస్ ఉంటుంది, ఉండదని కాదు. కానీ కొన్ని మూవీస్లో వాళ్ళకి ఎక్కువ పవర్ కావాల్సి వస్తుంది. సో ఐ ఫీల్ ఎవ్రీ ఆర్టిస్ట్ షుడ్ గెట్ ద ఛాన్స్. సో నేను చేసిన పసుపు కుంకుమలో ఫస్ట్ చాలా సెన్సిటివ్గా ఉంటాను. తర్వాత అదే సీరియల్లో నేను శివంగిల ఆడపులి అలా వచ్చినప్పుడు చాలా మాస్ ఉంటాను అనమాట. క్లాస్ ఉన్న అమ్మాయి మాస్ అయిపోయి, తర్వాత ఆ సీరియల్ అయిపోయాక సావిత్రిలో
ముద్దు ముద్దుగా ఉన్న అమ్మాయి ఏకంగా ఒక పల్లెటూరు నుంచి సిటీకి వచ్చేసరికి పెళ్ళి అయిపోయిన తర్వాత తనకి ఏం చేయాలో తెలియక ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న ఒక హౌస్ వైఫ్ ఎలా ఉంటారో, నా లైఫ్ ఇలా అయిపోతే ఏం చేయాలి అని క్వశ్చన్ మార్క్స్తో. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ వేరియేషన్స్. సో అది అయిపోయాక ఇది నాకు స్టోరీ వచ్చిన తర్వాత ఐ ఫెల్ వెరీ గుడ్. ఎందుకంటే ఇది రియల్ క్యారెక్టర్ ఉన్నారనమాట, నాగాంబిక. సో ఆవిడ కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే తీసుకున్నారు. అదే క్యారెక్టర్ రెప్లికా కాదు ఇది, బట్ రియల్ స్టోరీ పల్నాటి రియల్ స్టోరీ కాదు ఇది. ఓకే, రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్ కాదు ఇది. Okay. కాకపోతే వీఆర్ టేకింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఇట్, ఓకే అంతే. సో అది అయిపోయాక వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ ద షూట్. సో ఓకే. సో పల్లవి గారు అంటే ఒకవేళ లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా కొంతమంది కన్నడ వాళ్ళు చూస్తారేమో. సో కన్నడ ఇండస్ట్రీ బాగుందా లేకపోతే తెలుగు ఇండస్ట్రీ బాగుందా? మీరు అడిగేది ఎలా ఉందంటే మీ రైట్ ఐ బాగుందా లెఫ్ట్ ఐ బాగుందా అని అడుగుతున్నారు. సావిత్రి గారి డైలాగ్ వచ్చేసింది నాకు. డైలాగ్ అని కాదు, నిజంగా చెప్తున్నాను. కొందరికి ఏమవుతుందంటే స్టూడెంట్స్కి స్కూల్లో ఉన్నప్పుడు అబ్బా నేను కాలేజ్కి వెళ్ళాలప్ప, నాకు ఈ యూనిఫామ్ నచ్చట్లేదు, వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. కాలేజ్కి వచ్చాక అబ్బా అదే బాగుండేది, యూనిఫామ్ వేసుకొని చక్కగా హాలిడేస్లో మాత్రమే కలర్ డ్రెస్ వేసుకొని. కానీ నా లక్ ఏంటంటే ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ స్కూల్ అండ్ ఐ గాట్ టు ఎక్స్పీరియన్స్ ద కాలేజ్ ఆల్సో. ఓకే. సో రెండు ప్లేస్లో కూడా నేను టాపర్ స్టూడెంట్ అయ్యాను కాబట్టి వాళ్ళు చేశారు యాక్చువల్గా. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. నేను వచ్చాక ఇక్కడ చాలామంది తిట్టుకున్నారు, పేరు తెలియదు నాకు, కాకపోతే అక్కడి నుంచి తీసుకురావడం ఏంటండి, ఇక్కడ తెలుగు అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళతో పని చేయొచ్చు కదా. నేను ఇక్కడ షూట్ ప్లేస్లో ఉన్నప్పుడే నేను కొంచెం దూరంలోనే ఉన్నాను, నా గురించే మాట్లాడుతున్నారు. నేను అనుకున్నా ఓకే పల్లవి యూఆర్ డూయింగ్ గుడ్ జాబ్. ఎందుకంటే ఇప్పుడు మన హైట్కి రాలేని వాళ్ళే ఆ హైట్లోనే ఉండిపోయి మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో కొన్నిసార్లు ఇట్ యూస్ టు డిస్టర్బ్ మీ అప్పుడు టైంలో. ఇప్పుడైతే ఐ ఫీల్ నా గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా నా పాటికి నేను వస్తాను, పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదేమో, ఎందుకంటే అందరు కన్నడ వాళ్ళే ఉన్నారుగా. యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చాక అనుకున్నాను ఎక్కడ చూసినా కన్నడ వాళ్ళే దొరుకుతున్నారు నాకు అనుకున్నాను. అరే వా భలే ఉంది కదా అనుకున్నాను. ఎక్కడ చూసినా కాదు ఎక్కడైనా వాళ్ళే ఉన్నారు. యా. సో నేను ఒక రీసెంట్ కృష్ణ తులసి సీరియల్కి కూడా ప్రోమోకి వచ్చాను, చూసాను. అవును. ఆ ప్రోమోలో చూస్తే ప్రతి ఒక్క అమ్మాయి కన్నడ అమ్మాయే. నేను ఒక 2-3 షార్ట్స్ అయ్యాక చెప్పాను, అందరు కన్నడ అమ్మాయిలు ఉన్నాం కదా, కమ్ ఆన్ లెట్స్ క్లాప్ ఫర్ ఆల్ ఆఫ్ us అనుకుని క్లాప్ చేసుకున్నాము. వి సెలబ్రేటెడ్, వి ఎంజాయిడ్ షూటింగ్ దట్ టైమ్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ జయంత్ గారు ఫర్ దట్ కాలింగ్ మీ బ్యాక్ అండ్ అనురాధ మ్యామ్, షీ ఈస్ రియలీ స్వీట్. ఇట్ వాస్ వెరీ నైస్. యాక్చువల్లీ పసుపు కుంకుమ అయిపోయాక అనురాధ మ్యామ్ అడిగారు are you gonna work in the next project in Z అని. అప్పుడు నేను కాస్త మూవీస్లోకి వెళ్ళాలి, ఇప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటే ఇబ్బందిగా ఉంటుందని మళ్ళీ అని అడిగాను. తర్వాత ఏం మాట్లాడలేదు నేను. సో అప్పుడు చెప్పుంటే కనీసం నెక్స్ట్ ఇంకా అలానే కంటిన్యూ అయింది. యాక్చువల్లీ దాంట్లో చేసిన వాళ్ళు ఎవరైనా సరే కంటిన్యూస్గా వేరే ఏదైనా ఒక క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటుంది, మంచి రోల్. సో మంచి సీరియల్ ఇచ్చేవాళ్ళు. సో మీరు కొంచెం డౌట్గా చెప్పేసరికి లైట్ తీసుకున్నారేమో. అంటే ఆఫ్టర్ దాట్ కాన్వర్జేషన్ ఇంకా కంటిన్యూ అవ్వలేదన్నమాట. ఓకే. సో ఇంకా ఐ థాట్ మేబీ వాళ్ళు కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఐఎమ్ స్టిల్ పార్ట్ ఆఫ్ జీ. అండ్ అంటే ఒక గర్వం అంటారు కదా, ఐ హ్యావ్ దట్ ఇన్ అ గుడ్ వే. అంటే యాటిట్యూడ్ లాగా అలా అని కాదు, బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ జీ ఫ్యామిలీ. సో మళ్ళీ బ్యాక్ అయ్యారు కొన్ని రోజులతో. ఆల్మోస్ట్ సావిత్రి తర్వాత ఎన్ని ఇయర్స్కి గ్యాప్ వచ్చింది మొత్తం మీద? 2.5 years. ఓ 2.5 years. సో ఎక్కడ గ్యాప్ లేకుండా అక్కడ చేశారు. మలయాళంలో ఉండిపోయాను. అప్పుడు అదే ప్రాబ్లం అయింది. అక్కడ కమిట్ అయిన తర్వాత డేట్ అడిగేసరికి మేనేజ్ చేయలేకపోయాను అనమాట. సరే అది అయిపోయాక ఇంకా మూవీ వచ్చింది, కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ స్క్రిప్ట్. సో ఐ గోట్ టు డూ సమ్ నైస్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ సీరియల్ చదరంగంలో. అంబిక అంటే నాగాంబిక చూసారా, అందులోనే పవర్ ఉంటుంది అనమాట. సో ఆ పవర్ పేరే చాలా బాగుంది. అది చేయాలని ఐ డిసైడెడ్. నాకు పాలపాటి గారు ఫోన్ చేసి చాలాసార్లు ఫోన్ చేశారు పాపం. నేను చేస్తాను ఫోన్ చేస్తాను అని చెప్పి కొంచెం పోస్ట్పోన్ అయింది. ఆఖరికి మీరే చేయాలి అని చెప్పినప్పుడు మళ్ళీ స్టోరీస్, నేను అప్పటికే చాలా స్టోరీస్ వినేసాను. నేను ఏ సీరియల్ చేస్తున్నాను ఏంటి తెలీదు, ఇంకోసారి నాకు క్లారిటీ ఇవ్వండి అని చెప్పి
కనుక్కొని సరే నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి వచ్చేసాను. నైస్. సో అంటే మీరు ఈవెంట్స్కి అలాగా బయటకు వెళ్తూ ఉంటారు కదా ఎక్కువగా. సో సావిత్రి సీరియల్ చేసినప్పుడు కానీ అండ్ అలాగే పసుపు కుంకుమ చేసినప్పుడు సో ఎవరైనా దగ్గరికి వచ్చేసి అమ్మ పల్లవి అని చెప్పి అనడం లేదా సావిత్రి అనే పేరుతో పిలవడం కానీ అలాంటి ఏమైనా అయ్యాయా? చెప్తా. ఐ హ్యావ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను పసుపు కుంకుమ చేసేటప్పుడు 7 టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంది మణికొండలో. అవును. ఎక్కడ చూసినా అది స్టెప్సే, అది టెంపుల్. అక్కడ షూట్ చేస్తూ ఉన్నాము, ఎండలో నించొని తకదిమి ఆడుతున్నాను అక్కడ ఎండలో నించోలేక. అప్పుడు అంజలి క్యారెక్టర్ చేస్తున్నా. ఓకే. నేను ఇక్కడ నించొని ఉన్నాను, బావ అక్కడి నుంచి అంజలిని వెతుకుంటూ వస్తారు. నేను తర్వాత ఇలా వచ్చి ఏదో చిన్నగా అల్లరి పని చేసుకుంటూ ఉంటాను. సరే బావ వచ్చాక నన్ను ఎత్తుకెళ్ళాలి, లేదంటే నేను రాను అని అలిగి నించొని ఉంటాను అనమాట. ఓకే. దానికన్నా ముందు నా అక్క క్యారెక్టర్ చేస్తూ ఉంటుంది అనమాట, అలేఖ్య. తను ఏదో కుట్ర పనులు చేసుకుంటూ తనని కింద పడేయాలి, తనకి మంచిగా హ్యాపీనెస్ ఉండకూడదు, నేనే హ్యాపీగా ఉండాలి అని ఒక సాడిజం ఉంటుంది అన్నమాట. ఈ విషయం ఆడియన్స్ చూసారు. అది చూసి నేను టెంపుల్లో షూట్ చేస్తుంటే నేను నీట్గా నించుకొని ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాను. యాక్షన్ చెప్పేసరికి ఒక పెద్ద ఆవిడ వచ్చేసి, అంజలి బాబా ఎంత మంచిగా ఉన్నావమ్మా, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఎంత ముద్దున్నావమ్మా అని మీరు తుడిచేశారు. ఆవిడ నువ్వు ఏమైనా చేసుకుపో, నువ్వు నాకు దొరికేసావు, డైరెక్ట్గా నేను నీతో మాట్లాడాలి ఇలా అనేసి బొగ్గ గిల్లేసి అసలు దృష్టి తీసి ఎంత చేసేసి అల్లరల్లా చేసేసారు ఆవిడ. నేను మేకప్ పోయిన కదా తర్వాత ఇంకా నేను బ్లాంక్ అయిపోయాను, నేనేం మాట్లాడలేదు, గమ్మనున్నా. ఇంకా ఆవిడ హ్యాపీనెస్ చూసి, నీకు తెలియట్లేదు అంజలి, మీ అక్క ఉందే అది సరిగా లేదు, నేను తిట్టుకుంటూ ఉంటుంది విత్ సో మచ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ స్వీట్నెస్, షీస్ టెలింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. నేను అవునా ఇప్పుడు దొరకాలి, ఏం చేస్తాను చూడండి అంటే, వద్దలద్దంట, ఏం చేద్దా అని షీ వాస్ వెరీ హ్యాపీ టు రియాక్ట్ ఇమీడియట్లీ. ఓ మై గాడ్. తర్వాత ఆ రోజు 11 o'clock ఆవిడ వచ్చారు లొకేషన్కి. సాయంత్రం దాకా నా పక్కనే కూర్చొని ఉన్నారు. అండ్ షీ వాజ్ వెరీ పొలైట్ అండ్ షీ వాజ్ సో హ్యాపీ టు సీ. ఇంకెవరితో మాట్లాడలేదు, నా ఒక్కరితో మాట్లాడి కూర్చున్నాను. సో అలేఖ్య గారు ఒకవేళ ఆ టైంలో మీ సిస్టర్ కనుక కనిపించుంటే ఆమెకి, అయ్యో బట్టలు ఉతుకుతారు కదా, దానికన్నా దారుణంగా ఉతికేసి అలానే బయట విసిరేసేవారు అనమాట. ఓఎల్ఎక్స్ సేల్ చేయడానికి కూడా వీలుండేది కాదు. అలా ఉన్నారా ఆమె చూడ్డానికి కూడా? సో చూసారా, ఈ సిచ్యువేషన్ కనుక ఆమె ఇప్పుడు చూస్తుంటే నవ్వుకుంటూ ఉంటారేమో. మేబీ ఐ గెస్ షీస్ ఫ్రమ్ విలేజ్, ఐ గెస్, బికాస్ షీ వాజ్ వెరీ ప్యూర్ ఫ్రమ్ ఇన్సైడ్. అండ్ వాళ్ళు మాట్లాడే మాటల్లోనే తెలిసిపోతుంది. అవును, దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఇంటెన్షన్స్ బిహైండ్ దెమ్. సో ఇలాంటివి ఇంకేమైనా సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా జరుగుతుంటాయి కదా ఇవి? బయటికి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ వరంగల్లో ఒక సీన్ చేశాము. ఓకే. స్వయంవరం సీన్ చేశాము అన్నమాట, పసుపు కుంకుమని. ఓకే. మన ప్రభు గారు ఊరు అని తీసుకెళ్లారు. ఆయన హ్యాపీనెస్ కోసం మొత్తం టీం అంతా వెళ్ళిపోయాము. వి హ్యాడ్ అ వండర్ఫుల్ షూట్. అక్కడ చెప్పారు, ఎవరు వెళ్తున్నాము బాయ్ టేక్ కేర్ అని ఎవరికి చెప్పకండి, మనం వెళ్తున్నాం అని తెలిసిందా జనాలు వచ్చేస్తారు. ఆ టైంకి కరెక్ట్గా కరుణ బాయ్ మనం నెక్స్ట్ టైం కలుద్దాం అని చెప్పేసింది. అందరు వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ బండిలో కూర్చుంటే నేను అనుకున్నా, నేను ఈరోజు ఊరికి వెళ్ళను అని. దబా కొడుతున్నారు, ఇంకా గ్లాస్ పోయింది, ఇంకా నన్ను లాగేస్తారు బయటికి, ఇంకా అంతే అనుకున్నా. ఎలాగో మేనేజ్ చేసి నన్ను బయటకు తీసుకొచ్చారు. సో ఆ ఒక 15 to 20 minutes I could literally feel like I'm in danger. సో వాళ్ళ అంటే if I just go they can't meet me again. సో ఆ రియాక్షన్ చాలా హెవీగా వచ్చేసింది అనమాట. ఓకే. సో ఆ ఒక రియాక్షన్ బాగుంది. తర్వాత బెంగళూరులో మాల్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటాను. ఓకే. ఒరాయన్ మాల్ ఇస్ మై ఫేవరెట్ మాల్. ఐ ఫీల్ ఇట్స్ వెరీ క్లాస్ అండ్ వెరీ రిలాక్సింగ్ ప్లేస్ ఫర్ మీ. సో షూట్ లేదంటే నేను అక్కడే ఉంటాను అనమాట. సో వెళ్తుంటే వాళ్ళకి కన్ఫ్యూజన్. అక్కడ అంటే ఇక్కడ నేను చాలా ట్రెడిషనల్గా పద్ధతిగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని జడ వేసుకొని ఉంటాను. ఇక్కడ చాలా బిందాస్గా ఇలా ఇప్పుడు ఎలా ఉన్నా టీ-షర్ట్ ఫ్రీ హెయిర్స్ వదిలేసి, ఈ అమ్మాయిని ఎక్కడో చూసాను కదా అలానే ఉంది కదా ఈ అమ్మాయి. నేను అంటే ఇంత దగ్గరలో మాట్లాడుతుంటే వినిపిస్తుంది కదా వాళ్ళు మాట్లాడుతుంటే, నవ్వుతూ అంటే ఏమీ చెప్పను, గమ్మనుంటాను. అంటే మీకు తెలుసా అండి మీలానే ఒక తెలుగు అమ్మాయి ఉంది పల్లవి అని, వాళ్ళే మంచిగా యాక్ట్ చేస్తుందండి. ఓ ఓకే 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 ఎవరు అని అడిగాను అనమాట. సేమ్ మీ వాయిసే ఉంటుందండి. ఓ ఓకే 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 ఆవిడకి తెలీదు నేను తెలుగు మేనేజ్ చేస్తున్నానని, అలానే అడుగుతున్నారనమాట. నేను అన్నాను పసుపు కుంకుమ సీరియల్ అండి, అదే సీరియల్ అండి.
అంజలి క్యారెక్టర్ అండి అదే 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 అమ్మాయి అది బాగానే ఉంటది నేనేనండి కదా. అన్నారా? నేను ఊరికే అన్నాను నాలానే అంటే నెక్స్ట్ టైం ఏదైనా సీరియల్ ఉంటే మీరు చెప్తారా నేను వెళ్ళి సీరియల్లో యాక్ట్ చేస్తానని అంటే అచ్చం నీ ఆ అమ్మాయిలోనే ఉన్నావమ్మా అనుకో అది నేనేనండి అనేసరికి వచ్చిన బుగ్గ గిలేశారు. సరే సైడ్ నేనే ఇంకా నెక్స్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే నేను ఇలానే ఉండదు అనమాట కాదు. సో ఐ హ్యాడ్ దట్ ఇంపాక్ట్ ఫర్ ఫ్యూ డేస్. సో అందుకే ఇలా అయిందా? ఇది రీసెంట్గా మాస్క్ వేసుకోవడం వల్ల వచ్చింది. మాస్క్కి అంతగానా? సో మీ స్కిన్ మరీ అంత సెన్సిటివ్గా ఉంది. నా హార్ట్ ఎంత సెన్సిటివ్, నా స్కిన్ అంత సెన్సిటివ్. బాగా మీరు వచ్చినప్పటి నుంచి డైలాగుల మీద డైలాగులు వేసేస్తున్నారు. మనసులో ఉన్న మాట చెప్తే మీకు డైలాగ్ అనిపిస్తుందా? అంటే తీసుకోలేకపోతున్నాం అంత త్వరగా ఇన్ని డైలాగులు ఒకరి తర్వాత ఒకటి చెప్తుంటే మరి ఏం చేస్తాను చెప్పండి. ఇప్పుడు నాకు ఏదైనా ఒక మూవీ డైలాగ్ మీకు బాగా నచ్చేది, కన్నడ అయినా పర్వాలేదు, తెలుగు అయినా పర్లేదు. ఐ డోంట్ నో తెలుగులో ఆ మూవీ పేరేంటి తెలీదు, కొత్తగా వచ్చింది కాటుక కన్నులే. అందులో కాటుక కన్నులే హీరోకి చెప్తారన్నమాట. అంటే అదే లైన్స్ ఏమో తెలియదు, నేను తమిళ్లో చూశాను, తెలుగులో ఏముందో తెలియదు, నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. సో హీరో కొంచెం మనీ అరేంజ్ చేయడానికి, మీరు చూసుంటారు, మనీ అరేంజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు అనమాట. ఆమె బేకరీకి వెళ్ళిపోతారు అన్నమాట. వెళ్తూ తిరిగేసి ఏంటండి మీ పెళ్ళాం దగ్గర డబ్బు అడగడానికి ఇంత పొగరా, ఎందుకు అలాగా? నేను ఆ రోజే చెప్పాను కదా మీ ఎయిర్లైన్స్ డబ్బంతా నాది, బేకరీలో వచ్చే డబ్బంతా మీది అని. ఏమిటో అనుకుంటే వెళ్ళిపోతుంది లోపల. వెళ్ళిపోగానే హీరో చాలా ఫీల్ అయిపోయి లోపలికి వచ్చి ఇలా తిప్పుకొని ముద్దు పెట్టేసరికి ఆవిడ బ్లాంక్ అయి ఉంటుంది. అవును, ఇంతసేపు ఈ మనిషితోటేనా నేను మాట్లాడింది? డైలాగ్ అదేనా ఏమో నాకు నిజంగా తెలీదు, బట్ లేదు లేదు అంతే డైలాగ్ అంతే. సో చాలా బాగా చెప్పారు. But సో మీ లైఫ్లో ఆ హీరో ఎప్పుడు వస్తారు? అయ్యో నాకు ఆస్ట్రాలజీ తెలిస్తే నేను మామూలు అందరికీ చెప్పేస్తాను, మీకు చెప్పేస్తాను కదా. ఓకే, నేను చెప్పేసరికి బీయింగ్ సింగిల్ ఇస్ వెరీ స్వీట్ అండ్ స్వాగ్. సో ఎందుకు అలా ఒక్కసారికి ఎందుకు ఇట్లా ఇంత చేంజ్ అని కాదు. సో మీకు ఇష్టమైతేనే చెప్పండి, జస్ట్ నేను నార్మల్గా అడగాలనుకుంటున్నాను. అంటే ఒకసారి పెళ్ళి దాకా వెళ్ళి అంత అంటే వద్దు అని అనుకునేటంత సిచ్యువేషన్స్ ఎందుకు? నో నథింగ్ యాజ్ సచ్. అంటే సో లవ్ మ్యారేజ్ కదా, అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు కదా? యా అంటే దట్ రియాక్షన్ వాజ్ ఫర్ సమ్ టైమ్ అంతే. అది ఎవ్రీ ఫేజ్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, ఇంకా మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఏమి ఉండదు. సో ఆఫ్టర్ దట్ we see many people around us, like they fall in love every day, they try to get close very soon, they want to get married, tarvata immediate ga inka 6 months 1 year chuste divorce. So I've seen many people, and chaala mandi cheppedi entante when you're happy being single, why you want to go into someone's life and you start being very sad, depressed, అండ్ మీ లైఫ్లో ఆ సాడ్నెస్ తెచ్చుకొని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు? సో ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ యువర్ ఓన్ కంపెనీ ఇట్స్ ఈజీ, చాలు కదా. ఇంకా నేను ఇలాంటి రాకుమారుడే రావాలి, ఇలానే ఉండాలి అని ఏమీ క్వశ్చన్స్ కానీ క్లాజెస్ కానీ ఏమీ లేదు. అంటే అప్పుడు లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు కదా, సో తెలుగు అతనేనా? అతను హీ వాస్ ఫ్రమ్ బెంగళూరు. సో తను కొరియోగ్రాఫర్ అని చెప్పి అన్నారు. సో అక్కడ సీరియల్ చేస్తున్నప్పుడు ఏమన్నా పరిచయమా? ఓకే, సో ఇద్దరు మ్యూచువల్గానే వద్దనుకున్నారా? యా, ఓకే. సో ఆఫ్టర్ దట్ వెన్ ఐ సా మై ఫ్రెండ్స్ అండ్ దే వర్ లైక్, దే ఆల్వేస్ సే ఓ యూఆర్ సింగిల్ అండ్ యూఆర్ వెరీ లక్కీ. ఎందుకు అంటే ఆఫ్టర్ మ్యారేజ్ సర్టన్ టైం తర్వాత, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీ వన్, ఫ్యూ అంటే అందరని నేను చెప్పట్లేదు, కొందరే అంటున్నాను. ప్రతిదీ చెప్పాల్సి వస్తుంది, అడగాల్సి వస్తుంది, వాళ్ళ పర్మిషన్ దొరకాకే వాళ్ళు చేయాల్సి వస్తుంది. సో ఫర్ ఎవ్రీ గర్ల్ పెళ్ళి అవ్వక ముందు నాన్నని కానీ అన్నయ్యని కానీ అడగాలి. వాళ్ళు లేట్ అయింది వెళ్ళొద్దు అంటే మనం రెడీ అయినా కూడా వెళ్ళి రూమ్లోకి అన్నీ తీసేసి నీట్గా చక్కగా వచ్చి వంటలు ఏమైనా చేయాలో తినేసి పడుకోవాలంతే. సో ఫర్ బాయ్స్ ఇట్స్ ఈజీ. అంటే నేనేమి వేరియేషన్స్ చెప్పట్లేదు, వాట్ ఐ ఫెల్ నేను అది చెప్తున్నా. ఇప్పుడు మా అన్నయ్య కానీ ఎవరైనా బర్త్డే ఉంది నేను వెళ్ళొస్తాను అంటే he'll celebrate with his friends, he'll have fun till midnight and he'll come back. But for us అంటే వాళ్ళు వదలరు అని ఎందుకంటే దెర్ ఇస్ నో సేఫ్టీ అవుట్ సైడ్. మమ్మల్ని వదలకూడదని కాదు, అంటే వాళ్ళకి ఆ గ్యారంటీ దొరికితే ఖచ్చితంగా పంపిస్తారు.
అంటే ఏ ప్లేస్ మంచిది కాదని వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి దే హ్యావ్ ఫ్యూ రిస్ట్రిక్షన్స్. ఎందుకంటే ఆ రిస్ట్రిక్షన్ చేస్తే అక్కడ వెళ్ళకపోయినా పర్వాలేదు, మా పిల్లలు ఇంట్లో సేఫ్గా ఉన్నారు కదా, దే వాంట్ దట్ సెక్యూరిటీ అట్ హోమ్. సో ఆ సెక్యూరిటీ అబ్బాయిలో ఉంటుంది అని పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటారు, అంతేనా? నేను అనేది అది కాదు. అంటే ఫర్ గర్ల్స్ పెళ్ళైపోయిన తర్వాత ఇప్పుడు ఈ డ్రెస్ నచ్చింది అనుకోండి, మీరు సింగిల్ వెళ్తారు, సెలెక్ట్ చేసుకుంటారు, వచ్చేస్తారు. అదే మీరు పెళ్ళైన తర్వాత మీరు సెలెక్ట్ చేస్తారా, ఏమండి ఇది బాగుందా అని అడుగుతారా లేదా? అడుగుతారు. డెఫినెట్గా. మీకు నచ్చింది, కాకపోతే మీ ఆయన ఏం చెప్తారు, ఓకేలే అంత వాళ్ళు, అయ్యో అంత చండాలంగా ఉందా నా సెలెక్షన్ అని వేరే తెచ్చుకుంటారు. అది మీకు అంతగా నచ్చలేదు, మీ ఆయన ఏదో ఫోన్లో మీద ఇది బాగుందిలే అని, ఇది బాగుందా? ఐమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్, ఐమ్ నాట్ సెయింగ్ ఇదే అవుతుందని అనట్లేదు, ఐమ్ జస్ట్ గివింగ్ లిటిల్ గ్లిజమ్స్ అనమాట. సరే ఇంకా నా బతికి ఇంతే అని తెచ్చుకుంటారు ఆ డ్రెస్, అది చూసి అలానే పెడతారు, ఇంకా వేరే డ్రెస్ లేక అది వేసుకుంటారు అనమాట. ఓకే. సో ఐఎమ్ సేయింగ్ ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లమ్స్ ఉండదు, కానీ కొందరికి ఏమవుతుందంటే దే హ్యావ్ టు బి డిపెండెంట్, అండ్ ఐఎమ్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్, ఓకే. అండ్ I don't want any leader or boss in my life like saying that no అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయి. సో పల్లవి గారు లైఫ్ అనాలిసిస్ చాలా బాగా చేసేసారు అతి తక్కువ టైంలో. అంటే చాలామందిని చూస్తూ ఉంటాం కదా, నేనైతే చాలా దగ్గర నుంచి చూసాను చాలామందిని. ఓకే. సో ఐ హ్యావ్ టు బీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ, మై మామ్, మై డాడ్, మై బ్రదర్, మై ఆంట్, మై అంకుల్, మై కజిన్స్, ఎవ్రీ వన్. దే ఆర్ సచ్ అ స్వీట్ సోల్ అండ్ స్ట్రాంగ్ సోల్. అంటే ప్రతిసారి మనం ఎప్పుడైనా ఒక పార్టీలో గెట్ టుగెదర్లో కలిస్తే దే ఆర్ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ, దే ఆర్ వెరీ హ్యాపీ టు సీ మీ ఆన్ స్క్రీన్, అండ్ దే ఆర్ వెరీ వెరీ సపోర్టివ్. కొన్ని ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే కైండ్ ఆఫ్ కోల్డ్ క్లాషెస్ కానీ మమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ అంతా అవుతుంది. బట్ ఫర్ మీ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. మా మమ్మీ అయితే ఎప్పుడూ షీల్ బీ విత్ మీ, అండ్ she's my backbone, she's my strength, ఓకే. she's my stress buster also, and ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు వస్తారు. ఆవిడకి హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా, ఎంత దూరమైనా, ఏ ఊరైనా, ఎలా ఉన్నా కూడా మమ్మీ ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే షీల్ బీ నెక్స్ట్ మీ. ఓకే. సో మా నాన్న కూడా అంతే, వెళ్ళేటప్పుడు ఆ ఊరు నుంచి ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేస్తారు. హీల్ మేక్ ష్యూర్ వీ హ్యావ్ ప్యాక్డ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ, అండ్ హీల్ వాంట్ us టు బీ వెరీ కేర్ఫుల్. మా అన్నయ్య కూడా నువ్వు అక్కడికి వెళ్ళాక జాగ్రత్తగా ఉండు అంటే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక మనకు హాలిడే కదా, అక్కడ పార్టీ చేసుకుంటూ ఉన్నప్పుడు మా వదిన కానీ, మా అన్నయ్య కానీ, బాబాయ్, పిన్ని వాళ్ళ పిల్లలు, మా ఏమంటారు మా నాన్న చెల్లి అత్త ఆవిడ ఇంట్లో గెట్ టుగెదర్ ఉంటుంది అనమాట. సో అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. ఒక చిన్న బర్త్డే సెలబ్రేషన్ అంటే విల్ బీ అ గ్యాంగ్ ఆఫ్ 20 to 25 పీపుల్ టుగెదర్. యా, సో అందరితో కలిసి ఒక మెమొరీస్ అంతా షేర్ చేసుకుని ఇట్ విల్ బీ వెరీ నైస్. అంటే ఒక్కొక్కరు మా ఇంట్లో అందరు చాలా బాగా వంట చేస్తారు. సో మా నాన్న కూడా చికెన్ కర్రీ బాగా చేస్తారు. కొన్నిసార్లు నేను షూట్ నుంచి వచ్చేటప్పుడు నాన్న నాకు చికెన్ తినాలనిపిస్తుంది ప్లీజ్ చేయండి అంటే నేను వచ్చేసరికి రెడీగా ఉంటుంది. సో మీరు బాగా యూజ్ చేసేటటువంటి వర్డ్స్ ఏంటి ఇంట్లో ఎక్కువగా? కన్నడలోనా తెలుగులోనా? ఏదైనా ఇంట్లో కానీ ఎక్కువగా షూటింగ్స్లో కానీ ఏదైనా ఒక చిన్న వర్డ్స్ ఉంటాయి కదా ఫన్నీగా అంటే తెలుగులో దేవుడా అంట, తర్వాత వాస్ అంతేనా అదంట, తర్వాత అంతేగా అంట. ఓకే. సో క్రేజీ థింగ్స్ ఏమైనా చేశారా మీ లైఫ్లో ఇప్పటి వరకు? యా చేశాను. ఏంటది? ఒకటి ఏంటంటే నాకు చిన్నప్పుడు ఈ పాలకోవా అంటారు కదా, కలాకండ్ అనే అది పాలకి లెమన్ వేసిన తర్వాత అది బ్రేక్ అయ్యి తర్వాత పన్నీర్ అయ్యి దాంతో స్వీట్ చేస్తారు. అవును. అది ఇంట్లో పొరపాటున అలా అయితే స్వీట్ చేస్తారు, కానీ మాకు ఎక్కువ కకృతి కదా స్వీట్ తినాలి అని. నేనేం చేశాను, ఒకసారి బ్రష్ చేసుకుంటూ కిచెన్కి వెళ్ళాను, బ్రష్ చేస్తుంటే పాలు చూశాను అనమాట. తిరిగి చూశాను ఇంట్లో ఎవ్వరు లేరు, లెమన్ దొరికింది, లెమన్ చూసి పిండేశాను. సరే ఇంక వదిలేద్దామంటే లోపల పడిపోయింది. ఇంకా ఏం చేయాలి తెలియదు, తిరిగి చూసాను ఎవరు లేదు కదా అని లోపలికి వెళ్ళిపోయి బ్రష్ చేసుకుంటూ ఉన్నా. మా మమ్మీ వచ్చి ఏం చేసావు అని, బ్రష్ చేస్తున్నా మమ్మీ. లేదు నువ్వేమో చేసావు అంటే, లేదమ్మా నేనేం చేయలేదంటే, మరి లెమన్ ఎవరు వేశారు పాలలో అంటే, మా అన్నయ్య ఉండొచ్చు అని కొట్టేశారు. మా మమ్మీ స్పూన్ నుంచి ఇక్కడి నుంచి విసిరితే ఇక్కడ పడింది మార్క్. ఎస్కేప్ పాపం మా అన్నయ్య బలి అయిపోయారు. తర్వాత నేను చాలా చిన్న అమ్మాయి అనమాట,
ఏ ఏజ్లో ఇదంతా? స్కూల్కి వెళ్తున్నప్పుడు అండి. అప్పుడే ఇన్ని ఉన్నాయా? మరి అందుకేగా ఇక్కడున్నా. అప్పటి నుంచే ఈ అల్లరితనం లేకపోతే ఇంకా ఎంటర్టైన్ ఎలా చేయగలుగుతా? అంతే. కాకపోతే నేను ఆర్టిస్ట్ అవ్వాలని నేను ఇండస్ట్రీకి రాలేదు. వచ్చాక దిస్ బికెమ్ మై ప్యాషన్ అండ్ ప్రొఫెషన్. ఓకే. సో ఐఎమ్ బ్లెస్డ్ టు గెట్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు. ఆల్ మై కో స్టార్స్ దే వర్ రియలీ వెరీ స్వీట్. ఐ హావ్ టు టాక్ అబౌట్ అలీ రెజా, వేణు గారు, అండ్ సాక్షి శివ గారు, నీరజ గారు, అండ్ ఐ వర్క్ విత్ మెనీ పీపుల్. And Chandu is one of my good friend even now, and he stays in Mumbai. Okay. He got married to Ramya, and they have a cute little princess, and they are staying in Mumbai, and they are waiting for me to meet them. ఈసారి ఖచ్చితంగా వస్తాం. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి గారు. సో చాలా జర్నీ. సో ఎప్పటి నుంచి పసుపు కుంకుమ నుంచి చదరంగం వరకు. సో మధ్యలో కొన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చాయి, కానీ దాన్ని కూడా మీరు చాలా స్వీట్గా అవన్నీ కూడా ఫేస్ చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా డౌన్ అస్సలు అవ్వలేదు మీరు. సో అంటే మీరు చాలామందికి ఇన్స్పిరేషన్. సో ఇలాగే ఉండాలి. సో ఎక్కడైనా సరే మనకి కొంచెం బ్యాక్ స్టెప్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది, కానీ బ్యాక్ స్టెప్ వేసినప్పుడు కూడా కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి, నవ్వుతూ ఎలా వెళ్ళాలి అనేది మీరు మీ నుండి మేము నేర్చుకోవచ్చు అనమాట చాలామంది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత విలువైన సమయాన్ని మా అందరి కోసం కేటాయించి ఇంతసేపు కూడా వెయిట్ చేసి ఇచ్చినందుకు. భరించి ఏం చెప్పొచ్చు కదా, అంటే మేము డైరెక్ట్గా చెప్పలేములే అండి. నన్ను చాలాసేపు భరించి కూర్చున్నందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ అలాగే మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఇంకా చేరువుగా దగ్గరికి వెళ్ళాలి మీరందరూ. సో చూసారు కదా వ్యూయర్స్, మనం ఇప్పటివరకు పల్లవి గారితో మాట్లాడుకున్నాం కదా. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్. Bye bye. Thank you.